హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది నా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్లు కూడా అడుగుతున్నారు, మీరు మెడికల్ కోడింగ్ కోర్స్ తీసుకుంటున్నారు కదా, ఏం చేస్తున్నారు, అసలు ఎలా తీసుకున్నారు, ఎలా అప్రోచ్ అయ్యారు, ఏంటి అని చెప్పి. ఇది ఓన్లీ బిగినర్స్ కి మాత్రమే చెప్పదలుచుకుంటున్నాను, ఎందుకంటే నాకు కూడా పెద్దగా తెలియదు. బట్ నేను ఎలా ఫేస్ చేశాను ఏంటి అనేది, ఇప్పుడు వరకు ఇక్కడ వరకు ఎలా వచ్చాను, అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మన ఇండియాలో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళంగానే సిమ్టమ్స్ అడుగుతారు, ట్రీట్మెంట్ చేస్తారు, మనం పే చేస్తాం, వచ్చేస్తాం. అదే అమెరికాలో అలా వేరే యుఎస్ లో గంట అలా కాదనమాట. ఎలా అంటే వాళ్ళు ముందుగుండానే పే చేసుకుని ఉంటారనమాట, ఇలాగా ఇన్సూరెన్స్ లెక్క. అందులో నుంచే కట్ అవుతుంది అనమాట. వాళ్ళు రూపాయి కూడా కట్టరు, అంటే బై హ్యాండ్ ఇవ్వరు అనమాట. దానికి మనం కోడ్ చేయాలి. ఎలా అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ సిమ్టమ్స్ గాని, డిసీజెస్ గాని, సర్జరీస్ గాని, సూచర్స్ గాని, నీడిల్తో సహా అన్ని మనం కోడ్ చేస్తాం అనమాట. ఆ కోడ్స్ బట్టి వాళ్ళకి పే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ కి ఏమైనా బుక్స్ ఉంటాయా అని అడిగారు. కోడింగ్ కి 3 మాన్యువల్స్ ఉంటాయండి. మోస్ట్లీ మనకి అనాటమీ మీద చాలా గ్రిప్ ఉండాలి, ఎందుకంటే సర్జరీస్, సిమ్టమ్స్, డిసీజెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి వాటి మీద బాగా గ్రిప్ ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి సిపిటి అని ఒక మాన్యువల్ ఉంటది, ఐసిడి అని ఒకటి ఉంటది, హెచ్సిపిహెచ్ఆర్ అని ఉంటది. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ మెడికల్ కోడింగ్ కి కోచింగ్ ఎలా తీసుకుంటున్నారు, ఎన్ని మంత్స్ అని అడుగుతున్నారు. మాకైతే చెప్పింది 3 months చెప్తున్నారు కోచింగ్. తర్వాత మన ఇష్టం, మనం ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ చేసుకుంటే అంత మంచిది అనమాట. ఎందుకంటే మనం దీనికి మనీ పే చేస్తున్నాం కాబట్టి. మనీ ఏంటక్క పే చేస్తున్నావు అని అడగొచ్చు. ఏంటంటే దీనికి ఒక సర్టిఫికేషన్ ఉంటది అనమాట. సర్టిఫికేషన్ వస్తేనే నువ్వు సర్టిఫైడ్ కోడర్ కింద వెళ్తావు, లేదంటే నాన్ సర్టిఫైడ్ కిందే ఉంటాం మనం. నాన్ సర్టిఫైడ్ కింద ఉంటే తప్పు ఏంటి అని అనుకుంటే, వేగంగా కంపెనీ నుంచి ఫైర్ చేయొచ్చు, మనల్ని తీసేస్తే ఫస్ట్ తీసేయచ్చు, అదొకటే. ఇంకా మనీ కూడా, ఐ మీన్ శాలరీ కూడా తక్కువగానే ఇస్తారు. సర్టిఫైడ్ కోడర్ కి నాన్ సర్టిఫైడ్ కోడర్ కి శాలరీ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు సర్టిఫైడ్ కోడర్కి వచ్చేసరికి సిపిసి అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగే బోల్డ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, బట్ సిపిసి అనేది నేను తీసుకున్నాను. ఇందులో ఏంటంటే పాస్ పర్సంటేజ్ 70 ఉండాలి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 4 hours ఎగ్జామ్ ఉంటుంది. ఆ రోజు డాలర్ రేట్ బట్టి ఎగ్జామ్ ఫీ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఫీ కూడా మనం ఎప్పుడు పే చేసుకోవాలంటే, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక స్లాట్ బుక్ చేసిన నెల రోజులకి మనకు స్లాట్ బుక్ అవుతుంది, అప్పుడు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఆ రోజు డాలర్ రేట్ అంటున్నాను కదా అని కరెక్ట్ గా ఎంత అని చెప్పలేను. సిపిసి ఎగ్జామ్ కి వన్స్ మనం ఇప్పుడు 75K కట్టాం కదా, దాని వ్యాలిడిటీ ఈ ఇయర్ లో 2 attempts ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ రాయొచ్చు, బట్ మోస్ట్లీ ఫస్ట్ అటెంప్ట్ కే క్లియర్ చేసుకునేలా చూసుకోండి, ఎందుకంటే సెకండ్ అటెంప్ట్ కి వచ్చేసరికి మన కాన్ఫిడెన్స్ కాస్త తగ్గుతుంది అనమాట. సో దానివల్ల మనం ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు వరకు నేను చాలా వీడియోస్ చూసాను యూట్యూబ్ లో కూడా, ఈ కోడింగ్ కోసం, ఇవన్నీ కోసం. కానీ ఎవ్వరూ చెప్పని విషయం ఏంటంటే, నేను ఇందులోకి వచ్చాకనే నాకు అర్థమైంది. ఇప్పుడు మనం సర్టిఫికేషన్ చేశాక మనకు సర్టిఫికేట్ వస్తుంది కదా, దాన్ని రెన్యువల్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సిపిసి ఎగ్జామ్ అయిపోయాక మనకి సర్టిఫికేషన్ వచ్చేసాక దాన్ని మనం రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ కి ఎంత పడుతుంది అక్క అని అడగొచ్చు మీరు. ప్రస్తుతానికైతే 25K ఉంది, అది ఇయర్లీ వన్స్ రెన్యువల్ చేసుకోవాలి. ఇంకా పెరగొచ్చు అని కూడా అంటున్నారు, ఇది ఒకటి చూసుకోండి. ఫస్ట్ మనకి ఫీజే 1 lakh వరకు అవుతుంది, ఎందుకంటే కోచింగ్ కి ప్లస్ ఈ ఏపీపీసీ ఎగ్జామ్ కి. ఈ ఎగ్జామ్ కూడా కోచింగ్ లో కలిపి మాత్రం ఎవరు వేరేగా ఇస్తారు కాబట్టి, కోచింగ్ కి దీనికి కలిపి 1 lakh అయిపోతుంది. ప్లస్ ఇంకా మనం ఇయర్లీ మనం సర్టిఫికేషన్ ని రెన్యువల్ చేసుకోవాలి, దానికి ఎలా లేదన్నా 25K ప్లస్ అవుతుంది. అయ్యో, నేను ఇక్కడికి వచ్చాక ఏమనుకున్నాను అంటే, దీనిలో రెన్యువల్స్ ఏమి ఉండవు, ఫస్టే ఇంత అమౌంట్ అవుతుంది అని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది దానికి కూడా రెన్యువల్స్ ఉంటుంది. ఓకే గైస్, ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు కొంచెమైనా అర్థమైంది అని అనుకుంటున్నాను. బిగినర్స్ కి అయితే ఇది అర్థమవుతుంది, అంటే ఫస్ట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది కదా, అసలు ఎటు వెళ్తున్నాం ఏంటి అనేది అర్థమవుతుంది కదా. సో దానివల్ల నేను చెప్పడం జరిగింది. అసలు
ఇదంతా తెలియకుండా మనం వచ్చి చేసి కూడా వేస్ట్ కదా. అందుకని చెప్పి నాలాగే చాలా మంది బాధపడుతున్నారని చెప్పి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా చాలా వీడియోస్తో మేము ముందుంటా.